తన కోపమే తన శత్రువు అనే మాట చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో కూడా చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాము కదా. అంటే కోపం అనేటటువంటిది ఆ మనిషికి శత్రువు అని అర్థం కదా. ఎవరికైతే కోపం ఉంటుందో అది శత్రువు. మరి అటువంటి కోపాన్ని జయించాలంటే ఏం చేయాలి? ఈ కూడా ధర్మరాజు భీష్ముడిని అడగఉంటుంది. చాలా మంచి ప్రశ్న. తన కోపమే తన శత్రువు అని అన్నారు మీరు, చాలా సంతోషం. మనుష్యుడికి ఇవాళ చాలా పెద్ద సందేహం అదే, కోపం అనేది పనికిరాదని చెప్తుంటుంది. మరి కోపం పనికి వస్తుందా, పనికిరాదా? కోపం వల్ల తన కోపమే తన శత్రువు. క్రోధమాహరయ తీవ్రమని రామాయణంలో కూడా రామచంద్రమూర్తి ఒక మాట అంటారు. ఆయన గురించి చెప్తాడు వాల్మీకి. కోపాన్ని తెచ్చిపెట్టుకున్నారట. అంటే ఆ కోపం అనేది ఆయన అధీనంలో ఉంటుంది, మనం ఏంటి దాని అధీనంలోకి వెళ్ళిపోతాం. దాని గురించి భీష్మ పితామహుడు మహాభారతంలో శాంతి పర్వంలో పంచమాశ్వాసంలో ఒక పని చేసేటప్పుడు ఆ వెంటనే చేసేయాలా, ఆలస్యం అమృతం విషయం అంటారు కదా, లేదా ఆలోచించి చేయాలి. వీడు ఎప్పుడు కూడా ఒక పని చెబితే వెంటనే చేయడు, ఏదో ఆలోచిస్తుంటాడు అని లోకంలో కూడా మనం ఇంట్లో పిల్లల్ని కూడా అంటూ ఉంటాం. ఏది చేయాలి అనేది సందేహం. మహాభారతం అనేది అన్ని ధర్మ సూక్ష్మాలకు ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ఆ ధర్మ సూక్ష్మాలు చెప్తారు. అందుకనే తిక్కన గారు అఖిల పురాణాలకు వేదాలకు అన్నిటికీ కూడా ఇది మూదలము, ఒక స్థానం అని చెప్పారు. సరే, మహాభారతంలో ఒక చిన్న కథ ద్వారా, ఎందుకంటే మానవ జాతి మొత్తం కూడా వేదవ్యాస మహర్షికి ఒక ప్రేమ. మనమంతా ఆ మహాజ్ఞాని దృష్టిలో చిన్నపిల్లలమే. అందుకనే నాడీ రంగోపాఖ్యానం అని పశువుల మీద, పక్షుల మీద, వీటన్నిటి మీద చెప్పాడు. అరే, దీనిని ఒక కథ చెప్పాడు. ఏంటంటే మేధాతిథి అనేటువంటి ఒక ఋషి ఉన్నాడు. ఆయనకు చిరకారి అనే ఒక కొడుకు ఉన్నాడు. అంటే పేరే ఒక నిక్ నేమ్ లాగా, అంటే చాలా కాలం ఆలోచించి చేస్తాడు, వెంటనే చేయడు. అంటే ఒకసారి భార్యాభర్తలకు సహజంగా ఏవోటి ఒక్కొక్కసారి ప్రణయ కోపం కానీ ఏవోటి వస్తూ ఉంటాయి కదా. ఒకసారి ఏదో కోపం వచ్చింది భార్య మీద. ఆయనకు వచ్చి కొడుకుని పిలిచి, రే మీ అమ్మని చంపేసేయమని. ఇది మనకు ఇతిహాస పురాణాల్లో కనిపిస్తుంటుంది. అట్లా అయితే వాళ్ళు చేశారు కదా అని అంటే అది మనకు అనుసరణీయం కాదు. ఎందుకంటే తపశ్శక్తి కలిగిన వాళ్ళు కాబట్టి మళ్ళా వాళ్ళు ఎట్లయినా తిప్పగలరు. మనకు అది లేదు కాబట్టి మనం అటువంటివి చేయకూడదు. ఈయన చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడు ఏం చేశాడు, ఆలోచన పడ్డాడు. అదే మనం తల్లిని నరికేసేయమన్నాడు, ఇది ఎట్లా చేయొచ్చా? ఉపాధ్యాయాం దశాచార్య ఆచార్యాణం శతం పిత సహస్రంతు పితృన్ మాతా గౌరవేణ అతిరిచ్యతే. పితు శతగుణం మాత అని కూడా కొన్ని మాటలు చెప్పారు వేదంలో. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. కాన్వోకేషన్ సమయంలో యూనివర్సిటీల్లో చేసినట్టుగా పూర్వం గురుకులాల్లో ఆ గురువు గారు చివరిలో చెప్పే సందేశం అన్నమాట. తల్లే నీకు దైవం, తండ్రి ఆచార్యుడు, తర్వాత ఇట్లాగా. ఈ ధర్మశాస్త్రాలు 10 మంది ఉపాధ్యాయుల కంటే, అంటే వేదాన్ని అధ్యాపనం చేసేవాడు ఉపాధ్యాయుడు అని. ఒక ఆచార్యుడు అంటే అనేక శాస్త్రాలని అధ్యయనం చేసి తాను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపజేసేవాడు. ఇప్పుడు మీరు ప్రొఫెసర్ అంటారే, దానికి సమాన స్థితి అన్నమాట. ఆచినోతి శాస్త్రార్థాన ఆచార్య స్థాపయత్యపి స్వయం ఆచరితే తస్మాత్ ఆచార్యం ప్రత్యక్షత. ఇలాంటి 100 మంది ఆచార్యుల కంటే ఒక తండ్రి గొప్పవాడు, 1000 మంది తండ్రుల కంటే ఒక తల్లి గొప్పది. ఇలాగా మనకు మనువే చెప్పాడు, వేరే ఎవరు. కాబట్టి వేదం కూడా ఇలాగ చెప్తుంది. మరి తల్లిని చంపమన్నాడు ఈయన. తల్లిదండ్రులలో ఎవరు గొప్ప అని కన్న కొడుకు చిన్న వయస్సులో ఉన్నా, వాడు వృద్ధుడైనా, వాడు ఎంత పనికి మాలిన వాడైనా తండ్రి బాధపడతాడు, వీడు మంచివాడు కాదే అని. తల్లి అలాగనుకోదు. తల్లి ఎప్పుడూ కూడా కుమారుడు చాలా మంచివాడే అని ఆ తల్లికి అందుకనే వేదం అంత గొప్ప స్థానం ఇచ్చింది. కాబట్టి క్షుద్ర జంతువులకు గురులకును
అని ఇక్కడ చాలా చక్కని ఒక మాట అంటారు. ఇలాంటి హీనమైన ప్రాణులైనా ఉత్తమ ప్రాణులైనా ఏ విధంగా ఆలోచించి చూసినా తల్లి యొక్క స్థానం అది పశుపక్ష్యాదుల్లో కానీ మానవుల్లో కానీ ఒకే స్థితిలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ఎలాగ చేయాలి అని చాలాసేపు ఆలోచించాడు. ఇది మహాపాపం కదా. ఇలాగా ఆలోచించి చేయలేదు. వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నానే అని అనుకుంటా. ఈ వెళ్ళినటువంటి తండ్రి అరణ్యానికో ఎక్కడికో వెళ్ళాడు. ఆయన కోపం వచ్చినప్పుడు, అందుకనే మన వాళ్ళు అంటారు 10 అంకెలు లెక్క వేసుకొని. అంటే ఏంటనమాట, ఆ ఉన్న ఉద్వేగం ఎప్పుడు ఉండదు, కొద్దిసేపటికి తగ్గిపోతుంది. అప్పుడు ఈయనకు కూడా అలాగనే అయింది. ఎక్కడికో అరణ్యానికో ఎటో వెళ్ళొచ్చి మళ్ళీ ఆయన ఆలోచిస్తున్నాడు, నేను పొరపాటున చెప్పాను, కానీ ఈ వాడు చాలా యోగ్యుడు, ఏ పని చెప్పినా వెంటనే చేయడు, ఆలోచించి చేస్తాడు, వాడు చెయ్యడు అనుకోనే. అంటే ఈయనకేం కోపం పోయింది, బ్రతికే ఉంటే బాగుండని వస్తూ ఉన్నారు. వస్తే ఈలోపు ఈయన చిరముగా గర్భవాసమున చెందితి పుత్ర వచ్చేసి ఆయన ఏమీ చేయలే. అప్పుడు నువ్వు చాలా మంచి పని చేసావురా, వీడు ఏమీ చెయ్యలేదు అని సంతోషించి వాళ్ళని కౌగలించుకొని దగ్గరికి తీసి నీ పేరుని సార్థకం చేసుకున్నావు. అంటే ఈయన ధర్మరాజు ఏమని అడుగుతాడు అని అంటే, ఒక పనిని వెంటనే చేయాలా, ఆలోచించి చేయాలా రాజైన వాడు అని అడిగాడు. అంటే మనకు కూడా ఇది నిత్య అవసరమే. ఒక పని వెంటనే అంటే ఏ పనినైనా వివేకంతో విమర్శించి కోపతాపాలు లేకుండా, అందుకనే ఋషులు రాగద్వేషాలు లేకుండా చెప్పేటువంటి మాట సత్యము, హితకరమైనది. దాన్ని అందుకనే మహాభారతం సత్యము దయ ఆనుశంస పరోధర్మ, అంటే దయ కలిగి ఉండాలి, సత్యమై ఉండాలా. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, భారతంలో అది సత్యాన్నే చెప్పాలి, అది నిజాన్నే చెప్పాలి. సత్యం బ్రూయాత్, ప్రియంగా ఉండాలి, ప్రియం కదా అని అసత్యం చెప్పకూడదు. ఇలాగ మనకు మహాభారతంలో ఎన్నో ధర్మాలు చెప్పారు. వీటికి ఇక్కడ కార్య విచారము స్థిరముగా ధైర్యముతో నడపవలయు తత్తిజలందు ఆజుడు అనాజుడు వీడని ఆజులు సేదులు నిశ్చయమును స్థిరముగా. అంటే ఆర్య శబ్దం అనేది ఇవాళ విచిత్రంగా వాడుతున్నారంట. మన గ్రంథాల్లో ఎక్కడా కూడా ఆర్య శబ్దం అని, ఆర్యుడు అని అంటే ఆర్య అని అంటే పూజ్యులు అని, అంటే ఉత్తమ గుణాలు కలిగిన వారిని ఆర్యులు అని అంటే. ఈ ఒక పని చేయాల్సి వస్తే చాలా కాలం ఆలోచించి ధీరతతో మంచి చెడులు నిర్ణయించుకొని ఒక పని చేయాలి, అంతేగాని హడావిడిగా చేయకూడదు. ఇలాగ చేసేవాడిని ఆర్యుడు అని అంటారు. అలా కాకుండా తొందరబడి చేసి అది ఇతరులకు బాధ కలిగిస్తే అదే అనార్యత్వము. ఈ చిరకారి ఈ వృత్తాంతం అనేది, ఇతడు మంచి పని చేశాడు, చిరకారిత్వం అనేటువంటిది అంటే చాలాసేపు ఆలోచించి చేస్తాడు కాబట్టి ప్రజలు ఆయనకి ఇచ్చారు ఆ టైటిల్. కాబట్టి ఇది వాడు సార్థకమైన పనే చేస్తాడని తిరిగి వస్తే ఏమీ చేయలేదు, చక్కగా సంతోషించారని ఈ గాథని మహాభారతంలో శాంతి పర్వంలో భీష్మ పితామహుడు చెప్పాడు. ఇది సార్వకాలికం, అంటే అన్ని కాలాల్లో సార్వజనీనం, సర్వమానవులకు ఉపయోగపడేటువంటివి ఇలాంటి ధర్మాలు ఎన్నో భారతంలో చెప్పారు. ఇప్పుడు మనకి నిదానమే ప్రధానము, ఆలస్యం అమృతం విషం, ఈ రెండు చెప్తూ ఉంటారు, ప్యారలల్గా చెప్తూ ఉంటారు. అంటే ఏ విషయాన్ని ఫస్ట్ ఎదుటి వ్యక్తి చెప్పినటువంటి విషయాన్ని మనం ముందు ఆలోచించుకొని అది నిదానమే ప్రధానంగా చేయాలా, లేదా అది ఆలస్యం అమృతం విషం, అలా అంటే తొందరగా చేయకపోతే విషం అవుతుందా, విషయాన్ని మనం తర్కించుకొని అంటే అక్కడ వెంటనే చేయమని లేదంటే చాలాసేపు ఇదని కాదు, ఒక విషయాన్ని విమర్శించి వివేకంతో ఆలోచించి చేయాలి. ఇప్పుడు అది ఇక్కడ ఈ అబ్బాయి చేసి అంటే యూత్ కి మనం ఇలాంటి విషయాలు చేరవేయాలి. ఒక ఎవరైనా ఒకరు ఆదేశం ఇచ్చినప్పుడు, ఆర్డర్ వేసినప్పుడు అది అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో వేశారు అని ముందు ఆలోచించుకోవాలి. ఇతరులకు అది బాధ కలిగిస్తుందా, సంతోషాన్ని కలిగిస్తుందా, దీనివల్ల తర్వాత వచ్చే పరిణామాలు ఏంటి, అది ఆలోచించుకోవాలి. ఏ పని అయినా సరే, లౌకికమైనటువంటిదైనా, ఆధ్యాత్మికమైనటువంటిదైనా, సాంఘికమైనదైనా, మన ఆఫీసుల్లో కూడా పై ఆఫీసు ఏదో ఒక ఉద్వేగంతో ఒక ఆర్డర్
జీవో పాస్ చేశాడు. కానీ దానివల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. మెల్లగా ఆయన దగ్గరికి చేరి ఇదిగో ఇట్లా కాదు సార్, దీనివల్ల ఇది ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత చెప్తే ఆయనకు ఆలోచిస్తారు కదా, అప్పుడు దాన్ని ఆపేసి నిలిపేస్తే అది అందరికీ ఉపయోగపడుతుంది. అట్లాగా మంచిదైతే వెంబడి ఇచ్చేసా. ఇంకొక విషయం సార్, ఇక్కడ పుట్టిన ప్రతి జీవికి కూడా పుట్టడం ఎలాగో తెలీదు, చనిపోవడం ఎలాగో కూడా తెలీదు. అయితే మనం పుట్టేసిన తర్వాత చావు ఎప్పుడో సంభవిస్తుందని తెలుసు. మరి నేను చనిపోతాను కదా అనేటటువంటి భయం ఉండకూడదు, కానీ కొంతమందిలో ఉంటుంది అది. మరి ఆ మృత్యు భయాన్ని జయించాలంటే ఎలా అనేటటువంటి ప్రశ్న కూడా మనకు అక్కడ వచ్చింది. చాలా అవసరమైంది కూడా. మీరు అడిగేవన్నీ కూడా ప్రస్తుత సమాజానికే కాదు, అన్ని కాలాల్లో ఉపయోగపడేటువంటివే. మహాభారతం ద్వారా ఆ వేదవ్యాస మహర్షి అపురూపమైనటువంటి ఆ వేదసారాన్ని మనకిచ్చారు. మీరు అన్నట్టు మృత్యుభయం మహాభారతంలోనే సనత్సు జాతి అని ఉన్నాయి, ఉద్యోగ పర్వంలో వస్తుంది. దాన్ని ధృతరాష్ట్రుడికి భయం పట్టుకున్నాడు. ప్రతివాడికి అనేక భయాలు ఉంటాయి మానవుడు పుట్టిన దగ్గర నుంచి కూడా, కానీ వీటన్నిటికంటే పెద్ద భయం ఏమిటంటే చస్తానేమో అని భయం. నిజానికి అది రాదు, అది వీడు భయంతోనే సగం పోతాడు. అందుకని ఆ భయాన్ని పోగొట్టడానికే మనకు ఆత్మతత్వాన్ని చెప్పారు. నీకు అసలు మృత్యు అనేదే లేదు. అయితే నువ్వెవరివై? నేను అని అంటే ఎవరు అంటే మన స్వస్వరూపం అంటారు. మన అసలు స్వరూపాన్ని తెలుసుకుంటే మృత్యు భయం ఉన్నది. ఇదే ప్రశ్న ఆ భయంతోనే పాపభీతి, బంధుప్రీతి అర్జునుడికి అక్కడ కలిగితే సాంఖ్య యోగాన్ని ఉపదేశించారు. అంటే ఆత్మతత్వాన్ని ఉపదేశించారు. వీళ్ళు శరీర స్థితిలో ఉండరు, కానీ ఆత్మగా నిత్యమే అనేటువంటిది. దానికైతే ఏం చేయాలి? ఒక సాధన క్రమం ఉండాలిగా. మనం ఆత్మ నిత్యం అన్నాము, పరమాత్మ నిత్యం అన్నాము. ఇది మరి ప్రాక్టికల్గా ఏంటి అనేది మహాభారతంలో చాలా చక్కగా చెప్పారు. జప విధి అని చెప్పారు. అంటే దానికి కూడా ఒక గాథ చెప్పారు. దర్భాసనం వేసుకొని దానికి ఆ యోగము కూడా ఉన్నది, పద్మాసనము ఇలాంటి ఆసనాలతో ఏకాగ్ర చిత్తంతో భగవంతుని జపం చేస్తే రాగద్వేషాలకు సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి శాశ్వతమైనటువంటి పరమానంద స్థితి, ముక్తి నైజ సుఖానుభూతి అని భాగవతం. అంటే నీ నిజమైనటువంటి స్థితి ఆనంద స్థితి అని. ఇప్పుడు మనకు కొద్దిగా ఆనందం, కొద్దిగా దుఃఖం, కొద్దిగా భయం, ఇవి రకరకాల ఉద్వేగాలతో ఉంటాడు మానవుడు. అంటే పశుపక్షాదుల్లో కూడా ఉంటాయి, వాటికి జ్ఞానం ఉన్నది. అందుకనే మనకు పశుపక్షాదుల్లో మీద పెట్టి చాలా కథలు చెప్పాడు. ఊరికినే మన కోసం వాటికి పెట్టి చెప్పారని అనుకుంటాం. కాదు, వాటికి కూడా జ్ఞానం ఉన్నది. సరే, అది ఇది ఇక్కడ ఒక ఇతిహాసాన్ని చెప్పాడు. అదేమిటంటే కౌశికుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు 1000 సంవత్సరాలు, అంటే 1000 సంవత్సరాలు ఇవన్నీ మనకు కొంచెం అతిశయోక్తి అనిపించవచ్చు, కానీ దేశ కాలాలని బట్టి వీడి ఆయుర్దాయం, బుద్ధిశక్తి మార్పులు పొందుతాయి. మనకు సమీప కాలంలో మన తాతలు తండ్రుల్ని చూస్తే 70-80 ఏళ్ళ వయసులో కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు కూడా 130 ఏళ్ళు, 120 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద బామ్మలు వీళ్ళు కూడా రన్నింగ్ రేస్లో పాల్గొనడం కూడా చూస్తున్నాం. అదేమి వేరే ఇదేం కాదు. అది ఇంకా మరి వీళ్ళకు యోగశక్తి ఇవి ఉన్న వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతుకుతారు. వాళ్ళు దీంతో ఉండి 1000 సంవత్సరాలు ఆయన సావిత్రి జపం చేశాడు. అంటే గాయత్రి అంటుంటాం లోకంలో. అరవిందుడు కూడా సావిత్రి కావ్యం రాశాడు. మనకు భారతంలో అరణ్య పర్వంలోనే, వన పర్వంలో వస్తుంది. సావిత్రి జపం చేస్తే అశ్వసేన మహారాజుకి ఆయన సావిత్రిని ఇచ్చాడు. మగపిల్లవాడిని అడిగితే ఆడపిల్లని ఇచ్చాడు. అయినా ఆమె గొప్ప స్థితిని యముడితో సంవాదం చేసి ఒక భర్తని బ్రతికించుకున్నది అని వస్తుంది. ఈయన కూడా సావిత్రి అధ్యయనాథ్ అని ఆ సావిత్రి మంత్రాన్ని జపిస్తే ఆ జప అధిదేవత ప్రత్యక్షమైంది. నీకు చాలా సంతోషమయ్యా, వరాన్ని ఇస్తున్నాను, నీకేం వరం కావాలి
అంటే మననాతి త్రాయతే ఇది మంత్ర అని, అంటే ఒక అక్షర సమానాయాన్ని కొన్ని అక్షరాలని ఋషులు దర్శించారు, ఒక అనుభూతిని పొందారు, మళ్ళా తర్వాత తరాలకు వాళ్ళు అందించారు. ఈయన అలాగే జపం చేస్తే ఆ మంత్రాధి దేవత ప్రత్యక్షం ఏం కావాలి అని అంటే, నేను ఎప్పుడు ఈ జపం చేసే దాంట్లో నిష్టగా ఉండేవారని కోరాడు. అంటే మహానుభావుల యొక్క దృష్టి అలా ఉంటుంది. సామాన్యులు ఏదో కోరవచ్చు. భాగవతంలో కూడా నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నియము నితాంత అపార భూతదయను తాపసమందార మాకు దయసేయగదే అంటారు. పూలు అమ్ముకొని జీవించే ఆయన దగ్గరకు శ్రీకృష్ణుడు మధురానగరంలో వెళ్తే సుధాముడు అని ఆయన కాళ్ళు కలిగి ఇది కోరాడు. అంటే వారి యొక్క ఉదాత్తమైనటువంటి ఆ చిత్తవృత్తి. ఇట్లాగైనా కూడా ఏం కావాలి అని అంటే, ఈ శ్రద్ధగా నేను నిరంతరం ఈ జపమే చేసే అనుగ్రహాన్ని వరంగా కోరి దానికి ఆయన సంతోషిస్తాడు. ఆయన ఆ వరాన్ని నీకు ఇస్తాను, దీనివల్ల గొప్ప స్థానం లభిస్తుంది, నువ్వు వచ్చేసే అని అంటే నాకు అవేవి వద్దంటాడు. అదే సమయంలో మళ్ళా కొన్ని కాలం చేస్తే ఈ యమధర్మరాజు, ధర్మదేవత, ఈ కాలపురుషుడు, మృత్యుదేవత వీళ్ళంతా ఒకేసారి ఆయన దగ్గరికి వచ్చారు. వస్తే వాళ్ళు కూడా అదే చెప్తారు. ఇంకా తీవ్ర నిష్ఠతో 100 దేవలోక సంవత్సరాలు, అంటే మనకు ఒక సంవత్సర కాలం దేవతలకు ఒక రోజని, అట్లాగా ఒక మానం అంటారు దాన్ని, లెక్క ఉంటుంది. మనకు ఎట్లాగైతే సౌరమానం, చాంద్రమానం అంటే సూర్యుని గమనాన్ని అనుసరించి, చంద్రుని గమనాన్ని అనుసరించి కాలాన్ని లెక్కించడం. అట్లాగా అది ఈయన దేవమానాన్ని అనుసరించి 100 సంవత్సరాలు చేశాడు. అప్పుడు ధర్మదేవతకు ఆకారం లేదు, కానీ ఈయన మీద ప్రేమతో ఆకారాన్ని ధరించవచ్చు. అంటే మనకి ఇంద్రియాల ద్వారానే మనం చూస్తాం, లేకపోతే ఏ ఆకారం లేకపోతే మనం ఏం చేయలేం. అందుకని భగవంతుడు కూడా భక్తుల మీద ప్రేమతో ఒక ఆకారాన్ని ధరిస్తాడు. ఏ గుణాలు లేకపోయినా గుణాలని స్వీకరిస్తాడు. అది కూడా భారతమే చెప్తుంది. వస్తే నీవు చేసిన జపం వల్ల గొప్ప పుణ్యలోకాలు వచ్చాయి కాబట్టి వాటికి రా అని అంటే, నేను నాకు ఆ పుణ్యలోకాలతో పనే లేదన్న. అంటే ఏమిటి, ఏ కోరిక లేని వాడి దగ్గరకు దేవతలే వస్తారు. కోరికలు ఉన్నవాడు ఆ దేవత కోసం వెళ్ళి అవస్థపడాలి. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా మనకి ఏ మంత్రాలు తంత్రాలు లేకపోయినా నామం, భగవన్నామస్మరణ, తుకారాము, జ్ఞానదేవు వీరంతా కూడా భగవన్నామాన్ని జపించి గొప్ప స్థితిని పొందారు. ఆధునిక కాలంలో కూడా రామకృష్ణ పరమహంస కేవలం ధ్యానంతో, అంటే విచారణతో రమణ మహర్షి అలాగే 96 కోట్ల జపం చేశారట త్యాగరాజస్వామి 150 ఏళ్ళ క్రితం. కాబట్టి ఈనాటికి ఆ మంత్ర శక్తి ఇవన్నీ చూపిస్తాయి. రమ్మంటే ఈ స్వర్గానికి రమ్మంటే నేను తీసుకువెళ్ళటానికే ఈ మృత్యుదేవత వీళ్ళంతా వచ్చారంటే నాకు వద్దు పొమ్మంటాడు, తిరస్కరిస్తాడు. అదే సమయంలో ఇక్ష్వాకు మహారాజు, రాముడి యొక్క వంశం ఇక్ష్వాకు వంశం, ఆ వంశంలో ఎవరో ఉంటారు, ఆయన వచ్చారు. ఆయన వస్తే నువ్వు సమయానికి వచ్చాడు, అతిథి కదా, ఈ అతిథిని గౌరవించాలి. అతిథి దేవో భవ అని మనకు వేదశాస్త్రంగా ఆయన వేదశాస్త్రాధ్యయనం చేసే ఈ తపస్సు చేస్తున్నాడు, జప సాధనగా అని అంటే వాళ్ళు వచ్చి నువ్వు కూడా మేము నీకోసం వచ్చాము అంటే, ఈ ఇక్ష్వాకు మహారాజు వస్తే అతిథివి కదా, నీకు నేను ఏదైనా ఇస్తాను తీసుకో అంటే, నేను రాజు పరిపాలకుడిని, నేను ఒకరికి ఇచ్చేవాడిని, నేను తీసుకునేవాడిని కాదు, నాకు అక్కర్లేదు. కాదు నువ్వు అతిథివి కదా అంటే, ప్రాచీన కాలంలో జీవన విధానం ఎలాగ ఉండేది అనేటువంటిది, మన ఇంటికి ఎవరైనా వస్తే కాసిన మంచినీళ్ళు ఇవ్వటం, వాళ్ళతో మధురంగా సంభాషణ చేయటం, ఇది మన వియాన్ సాంగ్ కానీ వీళ్ళంతా విదేశీ వీళ్ళంతా వచ్చినప్పుడు ఎక్కడ వాళ్ళ వీటిల్లో రికార్డ్ చేశారు. నేను ఎక్కడా కూడా భోజనానికి కానీ మాకు ఆతిథ్యానికి ఇబ్బంది పడలేదు. దేశం అంటే భారతదేశం అంతా తిరిగా ఉన్నారు. కాబట్టి ఒకనాటి భారతదేశం ఇప్పుడు చూస్తే మనకు
అది పోల్చుకుంటే అంటే మనలో ఏవి ఉండాలి, ప్రాచీనులు పెద్దవాళ్ళ మన ముందు తరాల వాళ్ళు ఏ ధర్మాలని ఆచరించారు అనేది. సరే నువ్వు తీసుకోవయ్యా అని అంటే అట్లా కాదు నేను తీసుకోను అంటే అయితే సత్కారపూర్వకంగా తీసుకో. నీకే దానం చేస్తున్నా అంటే నా చేయి పైన ఉంటుంది నీ చేయి కింద ఉంటుంది ఇది అని కదా. ఒక సత్కారం చేస్తే పూజగా ఇస్తే అది దాంట్లో ఏమి తీసుకోవటం ఇవ్వటం ఇవేవి ఉండవు. మనం గౌరవంగా గౌరవించటం ఇది అని అంటే దాన్ని ఇప్పుడు సరే అని అంటారు. నువ్వు జపం చేసా అయితే నీవు చేసిన జపం ఏదో గొప్పదంటున్నావు, ఆ జప ఫలితం చేసేవు అంటే అప్పుడు ఆయన అంటాడు సరే కావాలంటే మొత్తం తీసుకోలేదా సగమైన తీసుకోవాలి. ఇది కొంచెం మళ్ళీ మారింది వెంటనే. అప్పుడు ఆయన అదే సమయంలో ఇచ్చిన తర్వాత ఇది ఈయన అంటాడు నాకు అలాగ వద్దంట, నేను తీసుకోనంటాడు. మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ ఇదేమిటయ్యా అది సత్యవ్రత పాలనకు భంగం అవుతుంది అని అంటే అప్పుడు అదే సమయంలో వారి దగ్గరకు కొంతమంది వస్తారు. అది కూడా ఇలాంటి సమస్యే. ఒక ఆయన గోదానం చేశాడు. ఆ గోదానం చేస్తే అది సరిగ్గా లేదని చెప్పి ఈ తీసుకున్న ఆయన వేరే 2 ఆవుల్ని కొని ఆ ఇచ్చిన ఆయనకే మళ్ళీ దానం ఇవ్వాలనుకో అని అంటే అది ఎట్లా ఇది మా సమస్య తీర్చమంటారు. అంటే అప్పుడు సరిగా అది ఇదని చెప్పి వాళ్ళ వాదన జరుగుతుంది. అదే సమయంలో అందరూ కూడా ఋషులు దేవతలు వాళ్ళు వచ్చి మీరు గొప్ప స్థితిని పొందారు, సత్యవ్రత పాలన ఇద్దరికీ కూడా ఆ ఫలితం సమానంగా ఉంటుంది అని చెప్పి పుష్పవృష్టి కురిపించి వారికి ఉన్నత స్థానాన్ని కల్పిస్తారని చెప్పి ఈ గాథలో మనకు వస్తుంది. కాబట్టి మానవుడైనటువంటి వాడు మృత్యు భయం నుంచి ఎలా బయటపడాలి అని మీరు అడిగారు. అమృతత్వము, సో అమృతత్వాయ కల్ప్యతే, దానికే అమృతత్వము అని పేరు. మృతం అంటే నశించేది, అమృతత్వం అంటే నశించనిది. ఆ అమృతత్వాన్ని పొందటానికి భగవన్నామ జపం ద్వారా అది కేవలం అదొక్కటే అదే తీసుకువెళ్తోంది. కానీ వివేకం కూడా వివేచన కూడా ఉండాలి, రాగద్వేషాలు తొలగిపోవాలి అనేదే మహాభారతం మనకు అందించేటువంటి సార్వకాలిక సత్యం. బాగుంది సార్. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మనిషి సంపాదిస్తూ ఉంటాడు, అదే నిజమైన సంపద అంటారా మనిషికి? అంటే తన గమనానికి ఉపయోగపడేటటువంటి డబ్బులు ఏదైతే ఉందో అదే నిజమైన సంపద అంటారా, లేకపోతే దానికి మించినటువంటి సంపద ఇంకేమన్నా ఉంటుందా? మంచి ప్రశ్నే. మహాభారతమే కాదు భాగవతం కూడా దీనికి చెప్తారు. వ్యాప్తి పొందక ఇలాగా అనేక విషయాలు చెప్పారు. సంపద అనేటువంటిది మనకు గ్రంథాల్లో కూడా శ్రీమాన్ అనే పదం వాడుతుంటారు. సంపద్యుక్తమైన శ్రీ అని అంటే 6 రకాలైనటువంటి సంపద అని అంటే కేవలం ధనమే కాదు. భారతంలోనే లక్ష్మీ నివాస స్థానాలు అని వస్తాయి. అంటే శుచిగా ఉండటం, మధురంగా భాషించడం, ఇవన్నీ కూడా సంపదే. శారీరకమైనటువంటి శౌచం, మానసికమైన శౌచం. అట్లాగనే భారతంలోనే ధర్మరాజు యుద్ధానికి ముందు వెళ్ళి భీష్మ పితామహుల్ని అనుమతి అడుగుతాడు. అంటే ధర్మరాజాదులు పాండవుల మీద ఎంతో అభిమానం కలిగిన వారు. కానీ అర్ధస్య పురుషోదాస, భీష్ముడి మాటే నువ్వు చాలా సంతోషం, నువ్వు రాకపోతే శపించేవాడిని. కానీ ఇప్పుడు నేను దుర్యోధనుడికి బద్ధుడైపోయాను. అంటే 3 తరాలు చూశాడు భీష్ముడు, ఆయనదే అసలు రాజ్యం. కానీ తాను ఒక నియమం పెట్టుకున్నాడు కాబట్టి దానికి బద్ధుడయ్యాడు. నాకు కూడా నన్ను ఆయన పోషించాడు దుర్యోధనుడు, వాడు మనవడే అయినప్పటికీ కూడా దానికి ఆ ధనానికి బద్ధుడినైపోయాను నేను అని. అంటే ఆయన స్థితి వేరు అనుకోండి. సహజంగా సంపద అని అంటే ధనానికి ప్రాధాన్యత ఇస్తున్నది ఇప్పుడు ప్రస్తుత సమాజం. కానీ ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చింది ప్రాచీన సమాజం. ధనాధర్మం విద్యా లక్ష్యం కూడా అదే. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాధర్మం ఇదని దానివలన సుఖం కలుగుతోంది. కాబట్టి సంపద అంటే మంచి గుణాలు కలిగి ఉండటమే అసలైన సంపద.
ఆ గుణ సంపద కలిగి ఉండాలి. కేవలం ధనం అనేది కడివి మింగిన వెలగపండులాగా వస్తుంటుంది పోతూ ఉంటుంది, అయారాం గయారాంలాగా. కానీ ధర్మం అనేటువంటిది ఇక్కడ కూడా ధర్మరాజు అదే ప్రతి దాన్ని కూడా ఇది ధర్మమా కాదా అని ఆలోచించి చేశాడు. కానీ కేవలం రాజ్యం కోసం యుద్ధం చేయలే. పరిపాలన చేసేటువంటి ధర్మబద్ధమైన క్షత్రియ ధర్మం కాబట్టి పోషించాలా, ప్రజల్ని రక్షించాలా, ఇది నా ధర్మం కాబట్టి దీనికోసం ఆయన చేశాడు. కాబట్టి నిజమైన సంపద ధర్మాచరణ, మంచి సద్గుణాలు కలిగి ఉంటాడు. మంచి బాగుంది. కానీ నేటి ప్రజలకు కానీ పరుగులు తీసేటటువంటి వ్యాపారస్తులకు కానీ వీళ్ళందరికీ ఇది తెలియాలి. సంపద అంటే కేవలము డబ్బే కాదు అనేటటువంటిది కూడా తెలుసు. అంతేకాదమ్మా, ధర్మాచరణ వల్లనే మానసికంగా కూడా ప్రశాంతత ఉంటుంది. అది లేకుండా ఏదో ఇతర మార్గాల ద్వారా ఏదో చేశాము. రామాయణంలో రావణుడు చాలా ధనాన్ని సంపాదించాడు, ధనము అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు. అదే హనుమంతుడు నీకు మూలఘాతుషు సజ్జంతో బుద్ధిమంతో భవద్విధాహ అంటారు. నీకు ధర్మం తెలుసు, ఆచరణ లేదు, ధర్మ ఫలాన్ని అనుభవించావు, మంచి సుఖభోగాలు ఇవన్నీ, కానీ అధర్మ ఫలం అనుభవం కూడా వస్తుంది అంటారు. కాబట్టి ధర్మాచరణ వల్లనే ఎప్పటికైనా చివరి స్థితి ఏంటంటే ధర్మ ఫలమే అనుభవంలో.